పల్నాడు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస దోపిడీలతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా సత్తెనపల్లిలోని 2 నగల దుకాణాల్లో చొరబడిన దుండగులు 3 కేజీల వెండిని దొంగిలించారు. కొద్ది రోజుల క్రితమే కారంపూడిలో బంగారు వ్యాపారాన్ని దోచుకున్న ఘటన మరొక ముందే వినుకొండ, దాచేపల్లి, సత్తెనపల్లి ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరగడం కలకలం రేపుతోంది. దొంగతనాలను నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో నాగలక్ష్మి జ్యువెలర్స్ షాపు రన్ చేస్తూ ఉంటాను. రోజులానే నాకు షాప్కి ఊరికి వెళ్ళేసి పొద్దున్నే నాకు 7 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. అబ్జర్వేషన్ కేసు గారు ఫోన్ చేశారు, షాప్లో దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చి చూసేటప్పటికి సైడ్ షర్ట్ తీసేసి అద్దమార పెట్టేసింది. వెళ్ళిపోయింది. సుమారుగా పోయిన 3 కేజీలు వరకు ఉంటుంది. ఈరోజు సుమారుగా 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుంది.